వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్. నా పేరు చైతన్యదేవ్. ఈ సందర్భం ఈ వీడియో ఎందుకంటే తెలంగాణ గ్రూప్ 1 ఫలితాల్లో భాగంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1:2 అభ్యర్థుల్ని పిలిచిన నేపథ్యంలో భిన్నమైనటువంటి అభ్యర్థులకి వాళ్ళు మార్కులు చూసుకున్న తర్వాత ఇక్కడ అంటే నేను భిన్న సంస్థల్లో కావచ్చు, లేకపోతే రకరకాల సందర్భాల్లో మా దగ్గర టెస్ట్ సిరీస్ రాసిన అభ్యర్థులు కావచ్చు, వీళ్ళల్లో ప్రధానంగా తెలుగు మీడియం అభ్యర్థులకి తక్కువ మార్కులు రావడం అనేటువంటిది జరిగింది. ఇది గమనించబడ్డ వాస్తవం. అంటే నేను ఎవరిదైతే పేపర్ వాల్యుయేట్ చేశానో నాకు తెలుసు కాబట్టి, ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల పేపర్ని రెగ్యులర్గా ఒక 4-5 టెస్టులు రాసినప్పుడు, ముఖ్యంగా పాలిటీ అండ్ గవర్నెన్స్ కావచ్చు, ఎస్ఏ కావచ్చు, ఇలాంటి విభాగాల్లో ఇద్దరు వేరు అభ్యర్థులు, ఒక అభ్యర్థి తెలుగు మీడియంలోనూ ఇంకో అభ్యర్థి ఇంగ్లీష్ మీడియంలోనూ రాసినప్పుడు, అభ్యర్థి పర్ఫార్మెన్స్ వైజ్గా కంపారిటివ్గా చూసినప్పుడు ఈ తెలుగు మీడియం అభ్యర్థి బాగా రాశాడు అనుకున్నటువంటి అభ్యర్థులకు ఒకరిద్దరికి కాదు, చాలామందికి మార్కులు తక్కువ రావడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా నేను గమనించినంతలో, అంటే బహుశా ఒక్కొక్క వ్యక్తికి ఒక పరిధి ఉంటుంది కాబట్టి, నేను గమనించిన పరిధిలో అటెండ్ అయినటువంటి అభ్యర్థులలో, లేకపోతే నాకు తెలియజేసినటువంటి అభ్యర్థుల మార్కుల్ని గమనిస్తే 450 మార్కులు వచ్చాయని చెప్పినటువంటి తెలుగు మీడియం అభ్యర్థి ఎవరు నాకు తారసపడలేదండి. కాకపోతే కొంతమంది మరి సామాజిక మాధ్యమాల్లో క్లెయిమ్ చేస్తూ ఉన్నారు, సార్ వచ్చాయి 490, 480 వచ్చాయని చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం తెలీదు. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఒక అభ్యర్థికి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 19(1)A ఉన్నప్పుడు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉన్నప్పుడు, అది ఒక రీజనల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్లో మాతృభాషలో ఒక అభ్యర్థి పరీక్ష రాసినప్పుడు ఆ వ్యక్తికి కొంచెం డిసప్పాయింట్మెంట్ కలిగినట్లయితే, దీంట్లో మరి వాస్తవం ఎంత అంటే, ఇక్కడ ఏంటంటే ఎవరినైనా ఒకరిని మనం ప్రశ్నించే ముందు మన దగ్గర పూర్తి ఆధారాలు ఉండాలి. ఇక్కడ ఏ ఆధారాలు లేవు. నాకున్నటువంటి ఏకైక ఆధారం పరీక్ష రాసినటువంటి అభ్యర్థులు మాత్రమే. అంటే అంతకుముందు వాళ్ళు మాక్ టెస్టులలో కానీ, లేకపోతే మెయిన్స్ రాసినప్పుడు కానీ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్సే ఇక్కడ ఆధారం. నేను గమనించినంత వరకు నాకు తెలిసినటువంటి అభ్యర్థుల్లో చాలామందికి తెలుగు మీడియంలో రాసినటువంటి అభ్యర్థులకు తక్కువ మార్కులు రావడం జరిగింది. అయితే దీనివల్ల ఏమవుతుంది అంటే, ఇప్పుడు తెలుగు మీడియంలో రాయబోతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే మళ్ళీ నోటిఫికేషన్ కోసం సన్నద్ధం అవుతున్నారో, వాళ్ళు ఒక రకమైనటువంటి భయానికి, అభద్రతా భావానికి గురవడము, అలాగే క్లాస్ తర్వాత ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు, సార్ ఇది కదా పరిస్థితి, మరి ఫ్యూచర్ ఏంటి, మళ్ళీ మనం అప్రోచ్ అవ్వచ్చా లేదా, ఇలాంటి భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ద మెయిన్ పర్పస్ ఆఫ్ లాంగ్వేజ్ ఈజ్ ఎక్స్ప్రెషన్ అంటారు కదా. అలాంటప్పుడు భాష యొక్క ఉద్దేశం వ్యక్తీకరణే అవుతున్నప్పుడు, భాష ఆధారంగా మార్కుల్ని ఇవ్వకపోవడం అనేటువంటిది ఎప్పుడు సముచితమైతే కాదు. అలా జరిగిందా అంటే, జరిగిందని నువ్వు ప్రూవ్ చేయగలవా అంటే ప్రూవ్ చేయలేవు, ఎందుకంటే మన దగ్గర ఎవిడెన్స్ ఉండదు కాబట్టి. కానీ ఒకటి వాస్తవం ఏంటంటే, సగటుగా ఒక ప్రశ్నకి ఒక అభ్యర్థికి, తెలుగు మీడియం అభ్యర్థికి 1 మార్కు తక్కువ వచ్చినా సరే, ఓవరాల్గా జనరల్ ఎస్సే కాకుండా తీసుకున్నా చాలా డ్రాస్టిక్ డిఫరెన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మరి జనరల్ ఎస్సే కాకుండా మిగతా అన్ని పేపర్లు కూడా 10 మార్కుల ప్రశ్నలే. మరి సగటుగా తెలుగు మీడియం అభ్యర్థికి 4-5 వచ్చి, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థికి 6-7 వచ్చినట్లయితే ఆ డిఫరెన్స్ ఖచ్చితంగా రీమార్కబుల్గా ఉంటుంది. మరి ఇప్పుడు ఏంటి సార్, ఇప్పుడు తెలుగు మీడియంలో రాస్తున్నటువంటి అభ్యర్థులు ఒక్కసారిగా ఇంగ్లీష్ మీడియంకి వాళ్ళు మారిపోవాలా అని అంటే, ఇక్కడ వాళ్ళకి రాసే ఎబిలిటీ ఉండి, వాళ్ళ ఐడియాని వాళ్ళు ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేసే కేపబిలిటీ ఉండడం అనేటువంటి జరిగితే మారడంలో తప్పులేదు. కానీ సార్, అసలు నేను సెంటెన్స్ ఫార్మ్ చేయలేను, నాకు చాలా కేపబిలిటీ ఉంది, నేను బాగా నా మాతృభాషలో వ్యక్తీకరించగలను అన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలాంటివన్నీ కూడా మనకి కాలక్రమంలో ముందు రోజుల్లో మనకి ఓ క్లారిటీ అయితే వస్తుంది నేను అనుకోవడం. ఎందుకంటే గతంలో కూడా ఈ ఆరోపణలు ఉన్నప్పుడు ఏంటంటే, కొంతమందికి అక్కడ ఉద్యోగాలు రావడం వల్ల బహుశా అది కొంత తగ్గిండొచ్చు. కానీ ఈసారి అంటే ఇప్పుడు పిలిచినటువంటి ఫలితాల్లో చాలా తేడా కనపడుతుంది ఒకటి. రెండవది ఏంటంటే, వయోపరిమితిని కూడా పరిగణనలోకి తీసుకున్నట్లయితే ఎక్కువ మంది అభ్యర్థులు అంటే కంపారిటివ్లీ అంటే క్యాచ్ ద యంగ్ అనే ఫిలాసఫీని అనుసరించినట్టుగా కనబడుతోంది. అదొకటి. ఇక ఇంకొకటి ఏంటంటే, ఈరోజు ఇవ్వబడ్డటువంటివి ఏవైతే ఉన్నాయో, ఇవి కేవలం మార్కుల జాబితా విడుదల చేయడమే కానీ ఇది అంతిమ ఫలితాలు ఇంకా కాదు కాబట్టి,
ఇప్పుడే మనం దాన్ని పూర్తిగా అంటే అభ్యర్థులు తమకు ర్యాంక్ వచ్చిందా లేదా ఇవన్నీ ఒక అంచనా 90% 95% అంచనా రావడానికి అవకాశం ఉంది. కాదని కాదు. అయినప్పటికీ కూడా ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామినేషన్‌లో నేను ఎక్స్‌పెక్ట్ చేసి స్టేట్‌లో టాప్ ర్యాంక్ ఉంటారనుకున్నటువంటి వ్యక్తి ఓఎంఆర్ షీట్‌లో బబుల్ సరిగ్గా చేయకపోవడం వల్ల, లేకపోతే ఇక్కడ వాళ్ళు ఏబీసీడీ అనేటి ఓఎంఆర్ షీట్‌లో సరిగ్గా దిద్దలేకపోవడం వల్ల వాళ్ళు వితెల్‌లో ఉన్నారు. అలాంటి వాళ్ళు 1200 మంది ఉన్నారట. సో, కాబట్టి ఇక్కడ పూర్తిగా ఫలితాలు వచ్చిన తర్వాత ర్యాంకులు అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన తర్వాతే వాటిని అంతిమంగా తీసుకోండి. అంటే లిటరల్‌గా ఏ మాటకి ఆ మాట చెప్పాలంటే, ఒక అభ్యర్థికి సామర్థ్యం ఉండి గత 3, 4 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతూ ఉండి ఖచ్చితంగా దీని మీదే ఫోకస్‌గా ఉండి ఉద్యోగం వస్తుందని భావించిన వ్యక్తికి ఒక్కసారిగా 70, 80 మార్కుల డిఫరెన్స్ కంపారిటివ్‌లీ తనకన్నా తక్కువ సామర్థ్యం ఉన్న వ్యక్తితో కంపేర్ చేసినప్పుడు 70, 80 మార్కుల డిఫరెన్స్ చూసినప్పుడు ఖచ్చితంగా బాధ కలుగుతుంది. ఇది వాస్తవం. కాబట్టి ఇక అంటే నేను అబ్జర్వ్ చేసింది నేను చెప్తున్నానండి. దీంట్లో ఇంక వేరే ఉద్దేశ్యం ఏమీ లేదు. అలాగే ఇక మనం దీన్ని బేస్ చేసుకొని ఇలాగే ఉంటుందని చెప్పలేం. అంటే యూపీఎస్సీ ఎగ్జామినేషన్‌లో మీరు గనుక గమనిస్తే వరుసగా కొన్ని సంవత్సరాల పాటు చాలా తక్కువ మందికి తెలుగు మీడియంలో రాసిన వాళ్ళకి అసలు ర్యాంకే రాకపోవడం, మళ్ళీ ఒకసారి సింగిల్ డిజిట్ రావడం, ఇలాంటి ఫలితాలు కూడా మనం చూసాం. కాబట్టి ఇక్కడ ఒక్కసారిగా పూర్తిగా మార్చుకోవడం అనేటువంటిది కూడా అంత ఈజీ కాదు. అది సాధ్యం కాదు. ఇక కొంతమంది అంటే ఇప్పుడు దీంట్లో మళ్ళీ కొన్ని రకాలైనటువంటి అంశాలు ఉండవచ్చు. అంటే కొత్తగా ఒక 4, 5 నెలల ప్రిపరేషను, 5, 6 నెలల ప్రిపరేషన్‌తో వాళ్ళు మంచి మార్కులు సాధించడం కొంతమంది. దానికి కారణాలు ఎవరికి వాళ్ళు. ఎందుకంటే ఆళ్ళ పేపర్‌లో వాళ్ళు ఏం రాసారో మీరో, నేనో మరొకరో ఎళ్లి చూడలేం కాబట్టి అది వాళ్ళకి మాత్రమే తెలుసు కాబట్టి ఒకటి. ఇంకొకటేంటంటే ఆహ్, వాస్తవంగా ఎవరైతే ఒక అభ్యర్థి సార్ ఈ మార్కులు నావి అని చెప్తున్నప్పుడు, వాళ్ళు మరి క్వాలిఫైయింగ్ పేపర్‌లను కలిపి చెప్తున్నారా? కలపకుండా చెప్తున్నారా? అన్నది కూడా కొన్ని ఉన్నాయి. అంటే అందరి గురించి చెప్పట్లేదు. గ్రూప్ 1 రాస్తున్నటువంటి అభ్యర్థి, గ్రూప్ 1 ఫలితాలు చూసుకున్నటువంటి అభ్యర్థి అంత సిల్లీగా ఆలోచిస్తాడని నేను చెప్పను. కానీ ప్రతి అభ్యర్థి కూడా తను ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు 100% ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటాడు. ఆ మార్కుల షీట్‌లో ఖచ్చితంగా ఇవే వచ్చాయని చెప్తాడని కూడా ఏమీ లేదు కదా! సో, ఈ అంశాలన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒకటి మాత్రం గమనించాల్సిందేమంటే, ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కొత్తగా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా ముందుకెళ్ళడం ఎప్పుడూ అవసరం. సో, పూర్తి ఫలితాలు వచ్చిన తర్వాత దీని జరిగే కాన్సిక్వెన్స్ అన్నీ చూసిన తర్వాత మీరు ఇంకా ఇతరేతర నిర్ణయాలు ఏవైనా తీసుకోవడం మంచిది. సో, కాబట్టి ఆల్ ఆఫ్ ద సడన్ ఏ నిర్ణయం తీసుకోకండి. అది మాత్రం నేను చెప్పగలను. ఇప్పుడు ఒకవేళ గినక అంటే మనం పాజిటివ్, నెగెటివ్ 2 చూసినప్పుడు, ఇదే ఆరోపణని బలంగా అంటే ఇక్కడ నిజమే పూర్తిగా మనం అనుకున్నట్టుగానే, అందరూ అనుకున్నట్టుగానే, చాలామంది అనుకున్నట్టుగానే గినక ఒక అంటే తెలుగు మీడియంలో రాస్తున్నటువంటి అభ్యర్థులకు గినక ఇబ్బంది కలిగినట్లయితే, ఇప్పుడు గాని, తర్వాతి రోజుల్లో గాని, అంటే మళ్ళీ ఇంకేమన్నా దీంట్లో గాని, లేదా తర్వాతి రోజుల్లో ఈ విషయం రీఫార్మ్ అయినప్పుడు మళ్ళీ అప్పుడు సమానమైనటువంటి ప్రాధాన్యం ఇస్తారా? లేకపోతే ఇది నిజంగానే మనం అపోహ మాత్రమేనా? అంటే కొద్దిమందికి మాత్రమే మనకు తెలిసిన సర్కిల్‌లో మనం చూసి ఇలా భావిస్తా ఉన్నామా? ఇలాంటివి. ఎందుకంటే ఇప్పుడు ఏది వాస్తవమైనా, ఏది అవాస్తవమైనా ఇప్పుడు కోర్ట్ కూడా ఎలా ఉంటుందంటే, ఎప్పుడు కూడా కోర్టులు ఒక వ్యక్తి తప్పు చేశాడా లేదా అన్న అంశాన్ని ఆధారంగా చేసుకొని శిక్షలు విధించవు. కోర్టులు ఎప్పుడు కూడా తప్పు చేశాడు అన్న అంశానికి ఎవిడెన్స్ ఉంటేనే శిక్ష విధిస్తుంది కాబట్టి, ఇక్కడ ఆ భాషలో గనుక మనం అర్థం చేసుకున్నట్లయితే ఆధారం లేకుండా మనం ఏమీ చెప్పలేం. సో, ఒకటి మాత్రం చెప్పగలను. కొంత మానసిక సంఘర్షణ ఉన్నప్పటికీ కూడా ఈ పోటీ పరీక్షలు అనేటువంటిది ఎలాంటిదంటే, ఒకసారి మనం ఈ రంగంలోకి వచ్చినటువంటి అభ్యర్థి ఎవరైనా సరే, ఒక ఉద్యోగం పొందడం గాని, వయస్సు అంటే ఏజ్ అయిపోవడం గాని, రెండే ఆప్షన్స్ ఉంటాయి ఆల్మోస్ట్. కాబట్టి పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి అభ్యర్థులు వీలైనంత వరకు మీకు మీ అందరికీ కూడా మంచి ప్రయోజనం కలగాలని, మీరందరూ పాజిటివ్ యాస్పెక్ట్‌లో ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థాంక్ యూ. ఆల్ ది బెస్ట్.